నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. వర్తమాన రాజకీయాలు అలాగే ముఖ్యంగా ఇండో పాక్ ప్రస్తుతం ఉన్నటువంటి సిట్యుయేషన్స్ అసలెలా ఉన్నాయి? ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతానికి మాట్లాడడానికి మనతో పాటు జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? చాలా రోజులైంది మాట్లాడి. బాగున్నారండి. సార్ సూపర్. థాంక్ యూ సార్. సార్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పహల్గామ్ దాడి తరువాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అటువైపు నుంచి యాజ్ యూజువల్ కవ్వింపు చర్యలైతే జరుగుతూనే ఉన్నాయి. ఆ పహల్గామ్ దాడి తర్వాత అంటే 22 తర్వాత కూడా చాలా వరకు సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తుతూనే ఉన్నాయి. అంటే ఇది నిత్యకృత్యమే అనుకోండి. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తే కనుక ఇంకా యుద్ధం వచ్చినట్లే, అంటే యుద్ధం తథ్యం, అనివార్యం ఇలాంటివన్నీ వినబడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓవరాల్ ఇష్యూపై మీ స్పందన ఏంటి సార్? పహల్గామ్ లో జరిగిన సంఘటన చాలా అత్యంత అమానవీయ సంఘటన. అందరం కూడా ఖండించాల్సిన సంఘటన. ప్రపంచ దేశాలు కూడా భారతదేశం గొంతుతో ఏకీభవించి వారు కూడా 140 దేశాలు సుమారుగా ఈ పహల్గావ్ సంఘటనను వాళ్ళు నిరసించారు. ఆ తర్వాత ఖండించారు. అనేక ఫోరంలో కూడా భారతదేశం పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలను వారు ఎన్నిసార్లు వారికి ఈ విధంగా గుణపాఠం నేర్పించినా కూడా వాళ్ళ ప్రవర్తనలో ఏ విధమైన మార్పు లేదన్న ఒక ఉగ్రవాద రాజ్యంగా పాకిస్తాన్ ని అభివర్ణించాలన్న ఆ ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్తున్నాం. ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం. ఆ తర్వాత దౌత్యపరంగా, ఆ తర్వాత వాణిజ్యపరంగా, మిలిటరీ పరంగా ఏ విధమైన చర్యలు పాకిస్తాన్ మీద తీసుకోవాలన్నది కూడా భారతదేశం అమలు చేస్తుంది. అంటే సింధు జలాల ఒప్పందాన్ని దాన్ని తాత్కాలికంగా రద్దు చేయడం, ఆ తర్వాత ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న పాకిస్తాన్లు వేరే వేరే వీసాల మీద వచ్చిన వాళ్ళందరినీ కూడా తిరిగి పంపించేయడం, ఆ తర్వాత ఉన్న ఎంబసీల్లో ఉన్న సంఖ్యాబలాన్ని తగ్గించడం, ఈ విధంగా అనేక చర్యలు భారతదేశం తీసుకుంటూ వస్తుంది. అంటే ఈ విషయంలో మీరు చూస్తే మనం ఎప్పుడూ కూడా రియాక్ట్ అవుతాం. భారతదేశం యొక్క ఇంతకు ముందు సంఘటనలు చూసినా కూడా పాకిస్తాన్ ఎన్నిసార్లు కూడా వారు చేసినా మనం రియాక్ట్ అవుతూ వచ్చాం. అది 2001వ సంవత్సరంలో పార్లమెంట్ మీద అటాక్ కావచ్చు, 2016వ సంవత్సరంలో ఊరిలో జరిగిన సంఘటన కావచ్చు, 2019లో పుల్వామా సంఘటన కావచ్చు. అప్పుడు కూడా ఎప్పుడు కూడా అగ్రెషన్ అన్నది పాకిస్తాన్ మీద వస్తుంది. వాళ్లే మొదట ఈ విధమైన దుందుడుకు చర్యలు, ఈ విధమైన చర్యలు తీసుకోవడం, ఆ తర్వాత భారతదేశం దానికి జవాబు ఇవ్వడం, ఇది మనం చూసుకుంటూ వచ్చామన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటుంటే 2019వ సంవత్సరం నుంచి కశ్మీర్ యొక్క పరిస్థితి అసాధారణంగా మెరుగుపడింది. అక్కడ 370 రద్దు కావచ్చు, లేకుంటే ఆ తర్వాత అక్కడ దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం కావచ్చు, బయట ఉన్న వారికి అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవడానికి అవకాశాలు, ఆ తర్వాత ముఖ్యంగా అక్కడ టూరిజం బాగా అభివృద్ధి. ఎందుకంటే కశ్మీర్ ఎప్పుడు కూడా టూరిజం మీద ఆధారపడే రాష్ట్రం. కానీ ఈ ఉగ్రవాదుల చర్య వల్ల చాలా టూరిస్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సుమారుగా 87 ప్రాంతాలు ఉన్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్ లో మీరు చూసుకుంటే టూరిస్ట్ విజిట్ చేయడానికి. సో ఆ ప్రాంతాలన్నీ కూడా మళ్ళా టూరిస్టులతో కళకళలాడిపోతుంది. సో 48 ప్రాంతాలను ఇప్పుడు క్లోజ్ చేస్తారు సార్ ప్రస్తుతానికి. ప్రస్తుతం 42 ప్రాంతాలను క్లోజ్ చేస్తున్నట్టుగా వారు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా మన అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ గారి పర్యటన ఒకటి ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన అంశం. ఇంతకుముందు బిల్ క్లింటన్ గారు ప్రయాణం వచ్చినప్పుడు ఐ థింక్ 2000 సంవత్సరం అనుకుంటాను, 2000 అక్కడ సుమారుగా 21 మంది సిక్కులని అక్కడ ఊచకోత కోసారు ఆ సందర్భంగా. ఆ తర్వాత సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరిగింది. సో ఇప్పుడు జేడీ వ్యాన్స్ గారి యొక్క విజిట్ వల్ల ఏమైందంటే మళ్ళా ఈ విధంగా ఉండడం, తర్వాత ప్రధాని మోడీ గారు సౌదీ అరేబియాలో ఉండడం, ఇవన్నీ చూసుకొని ఇక మా ఉనికికి మా అస్తిత్వానికి ఏదో ప్రశ్న ఉంది అన్న ఒక అభద్రతా భావం ఎప్పుడైతే వచ్చిందో, ఆ తర్వాత పాకిస్తాన్ మిలిటరీ జనరల్ మునీర్ ఆయన కూడా ఏప్రిల్ 15న జరిగిన ఒక కన్వెన్షన్ లో మళ్ళా భారతదేశం పాకిస్తాన్ యొక్క 2 నేషన్ థియరీని బయటికి తీసుకురావడం, ఆ తర్వాత కశ్మీర్ అన్నది పాకిస్తాన్ కి ముఖ్య నాడి అని చెప్పడం, ఆ విధంగా ఆయన వాళ్ళందరినీ కూడా ప్రేరేపించడం జరిగింది, ఆ విధంగా ఇన్సైట్ చేయడం జరిగింది వాళ్ళ ఎమోషన్స్ ని, సెంటిమెంట్స్. సో ఇవన్నీ ఆధారంగా అక్కడ పాకిస్తాన్ లో ఉన్న ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అంటే ISI సంస్థ ఈ ఉగ్రవాద సంస్థను ముందు పెట్టి వాళ్ళు ఈ పహల్గావ్లో ఈ విధమైన సంఘటనను వాళ్ళు జరిపించడానికి జరిగింది. దానిలో పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఏదైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మా ప్రమేయం లేదని అంటుంటారు, కానీ ప్రతిసారి భారతదేశం పాకిస్తాన్ ప్రమేయం ఏంటో మనం నిరూపిస్తూనే ఉన్నాం.
ఈవెన్ 2008 సంవత్సరంలో ముంబైలో జరిగిన 26/11 కసాబు వీళ్ళ దాడుల్లో కూడా మా సంబంధం లేదన్నారు. ఆ తర్వాత భారతదేశం వాళ్ళ యొక్క ప్రమేయం ఎలా ఉందో చూసాం. అదేవిధంగా తహూర్ రజా ఎవరైతే ఇందులో ముఖ్యమైన పాత్రధారో హెడ్లీతో పాటు అతను ఏ విధంగా చేశాడన్న దాన్ని కూడా అతన్ని కూడా ఎన్ఐఏ కస్టడీలో ఇప్పుడు ఉన్నాడు. అమెరికా నుంచి అతన్ని ఎక్స్ట్రాడిషన్ తీసుకురావడం జరిగింది. సో ఈ అన్నింటినీ ఒకసారి ఊహించుకుంటే మా ఉనికి ఎక్కడో మేము కోల్పోతున్నాం. ఈవెన్ అమెరికా నుంచి దూరం అయిపోతున్నాం, చైనా నుంచి దూరం అవుతున్నాం, గల్ఫ్ కంట్రీల నుంచి దూరం అవుతున్నాం. ఈ విధమైన తర్వాత బలూచిస్తాన్ లో జరుగుతున్న ఈ బలూచ్ రెవల్యూషనరీ ఆర్మీ దానివల్ల ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కూడా పెరిగిపోయాయి. ఒకవైపు ఎకానమీ మొత్తం పోయింది. పాకిస్తాన్ ప్రస్తుతం ఏం చేస్తుందంటే అప్పులు తెచ్చుకోవడం, ఉన్న అప్పులను తీర్చడం, ఇదే తప్ప ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. శ్రీలంక లాంటి పరిస్థితులు అక్కడ కూడా వచ్చేసాయి. కాబట్టి వీటన్నిటిని ముందుకు తీసుకువెళ్లాలంటే కశ్మీర్ను మళ్ళా ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు జరిపారన్నది నా రియాక్షన్. సార్ అంటే ఇప్పుడున్నటువంటి కండిషన్ లో కనుక ఒకవేళ వార్ అనేదే కనుక డిక్లేర్ అయితే పాకిస్తాన్ ఖచ్చితంగా చైనా అయితే సపోర్ట్ చేస్తుంది, అంటే పరోక్షంగా చైనాతో మనం వార్ చేస్తున్నట్టుగానే ఉంటుంది అని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఇది ఒక అంటే అత్యాధునిక టెక్నాలజీతో కూడుకున్నటువంటి యుగం అండి ఇప్పుడు. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బయో వెపన్స్ కానీ అంటే ఒక కొంచెం తీవ్ర పరిణామాలు తీసుకొచ్చేటువంటి వెపన్స్ ఏమైనా వాడే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? పాకిస్తాన్ అసలు ఏం ఆలోచిస్తోంది? ఇంత ఆర్థిక సంక్షోభంలో ఉండి ఏం మూట కట్టుకుందామని ఈ ప్లాన్ చేస్తోంది అనుకోవచ్చు సార్? అంటే ఏమవుతుందంటే ఇక డెస్పరేషన్ అది. తర్వాత ఇంటర్నల్ గా కూడా టోటల్ అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్. సో ప్రజలు రెచ్చగొట్టాలంటే ఇక మతము, కాశ్మీర్ రెండే ఉపయోగపడతాయి. సో ఈ రెండింటినీ రెచ్చగొట్టే ప్రయత్నాలు వాళ్ళు పుష్కలంగా చేశారు, ముమ్మరంగా చేశారు. ఈసారి పతాక స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత చైనా గురించి వస్తే కూడా చైనా కూడా అంత సన్నిహితంగా లేదు పాకిస్తాన్ కి. ఈ మధ్య కాలంలో మీరు ఒకసారి అనలైజ్ చేస్తే చైనా అన్నవాళ్ళు ఒక ప్రతిష్టాకరంగా ఆలోచించి ప్రతిష్టాత్మకంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని వాడు చేశారు. అంటే అనేక దేశాల నుంచి వాళ్ళ రూట్స్, తర్వాత ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అన్నది వాళ్ళ ఒక పెద్ద ప్రాజెక్ట్. అందులో పాకిస్తాన్ లో కూడా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే ఆ దేశాలు కాంట్రిబ్యూట్ చేయాలి, దాంతో పాటు చైనా కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వారు ఏమీ పెట్టుబడి పెట్టలేకపోతున్నారు. దానితో అనేక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్స్ చైనాలో ఆగిపోయాయి. అవునండి, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చైనా. మొన్న ఈ బలూచ్ రెవల్యూషన్ ఆర్మీ కూడా ఒక 8 మంది చైనా ఇంజనీర్లను ఆ బార్డర్ లో వాళ్ళు పట్టణ పెట్టుకున్నారు. సో దాని వల్ల కూడా చైనా చాలా కోపంగా ఉంది పాకిస్తాన్. సో ఈ విధంగా మా ఇంజనీర్లు తర్వాత ఏంటంటే ప్రస్తుతం చైనా వాణిజ్య యుద్ధంలో బిజీగా ఉన్నారు. ట్రేడ్ వార్ అంటే సుమారుగా 245% సుంకాలు విధించడం, ఆ తర్వాత ఏ విధంగా దాని నుంచి బయటికి రావాలి. ఇన్ఫాక్ట్ చైనా వాణిజ్య పరంగా భారతదేశానికి దగ్గర అవుతున్న ఆలోచనలు కూడా మొదలయ్యాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఈ సంఘటన ఏదైతే ఉగ్రవాద చర్య దీన్ని బ్లైండ్ గా సపోర్ట్ చేస్తూ చైనా కూడా వారితో వెళ్ళిందంటే చైనా మళ్ళా ఒకసారి ఎక్స్పోజ్ అవుతుంది ఇంటర్నేషనల్ లెవెల్. ఆల్రెడీ అమెరికాతోనే కాదు మిగతా దేశాల నుంచి కూడా ఆంక్షలు ఎదుర్కొనే ప్రమాదం. సో ఇటువంటి పరిస్థితుల్లో చైనా అన్నది పాకిస్తాన్ కు సహాయం చేస్తున్నది అన్నది మనం ఓపెన్ గా చేయకపోవచ్చు, కానీ మేబీ వారు ఇండైరెక్ట్ గా సహాయం చేసే ప్రయత్నాలు కూడా చేయవచ్చు. కానీ కాబట్టి ఏదైతే మనం అందరూ అనుకుంటున్నారో చైనా పాకిస్తాన్ తో ఉంటున్న దాంట్లో అంత గొప్పగా ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు చూస్తే చైనా వాళ్ళు పాకిస్తాన్ తో పాటు మాకు ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ కావాలి, న్యూట్రల్ ఎంక్వైరీ కావాలన్నది ఒక పాకిస్తాన్ వాళ్ళు చెప్పిన దాన్ని చైనా కూడా సమర్థించి ఒక రకమైన సపోర్ట్ ఏదైతే అనుకుంటామో. తర్వాత నిన్న జరిగిన యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ అప్పుడు కూడా చైనా వాళ్ళు వీటో ప్రయోగించలేదు, కానీ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మీద వారు ప్రభావం చూపించి దీన్ని టోన్ డౌన్ చేశారు. అందులో ఎక్కడ కూడా టిఆర్ఎఫ్ గురించి కానీ, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ గురించి కానీ, ఎల్ఈటి గురించి కానీ, దీని గురించి ఎక్కడా కూడా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ స్టేట్మెంట్ లో రాకుండా పాకిస్తాన్ కు చైనా సహాయంగా నిలిచిందన్నది ఒకటి మనం వింటున్నాం. సో ఈ విధంగా చూస్తే డైరెక్ట్ గా కాకపోవచ్చు కానీ ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ మద్దతుకు చైనా ఉంటుందన్నది ఒకటైనా కూడా చైనా వారు కూడా ఓపెన్ గా యుద్ధంలోకి రారు అన్నది నేను అనుకుంటున్న ఒక విషయం. ఆ తర్వాత
చైనా కూడా ఒక అణ్వస్త్ర దేశం, వాళ్ళ దగ్గర కూడా అణ్వాస్త్రాలు, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. కానీ మన న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి చూస్తే తేడా ఏంటంటే, మనం ఎప్పుడు కూడా వీఆర్ నాట్ ఫస్ట్ మనం ప్రయోగం చేయం ఎప్పుడు కూడా. చైనా చూసుకుంటే అటువంటి రిస్ట్రిక్షన్ లేదు చైనా మీద. సో అదొక ప్రమాదకరమైన పరిస్థితి మనకి. చైనా చూస్తే ఏమవుతుందంటే, మనం దాన్ని ఫస్ట్ ఇనిషియేషన్ చేసే దాంట్లో మనం ఎప్పుడు ఉండం. మనం ఎప్పుడు కూడా రియాక్టరీ. ఎవరైనా మన మీద ఉపయోగిస్తే మనం అప్పుడు వాళ్ళ మీద ఉపయోగించే ఇది మనం చేస్తాం. కానీ చైనాలో ఆ విధమైన ప్రభావం లేదు. సో ఆ విధంగా ఇదొక ముఖ్యమైన మనకు ప్రమాదం. దాని గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఈ విధమైన పరిస్థితులలో చైనా దగ్గర ఉన్న ఈ న్యూక్లియర్ వెపన్స్ గురించి కూడా మనం దాన్ని ఏమంటామంటే, మనం ఫస్ట్ రెస్పాండర్స్ కాదనమాట. ఇప్పుడు కూడా మనము ఆల్వేస్ గో లేటర్. వాళ్ళ ముందు నుంచి రాము మనము. నో ఫస్ట్ యూజ్ అంటారు, నో ఫస్ట్ యూజ్. నో ఫస్ట్ యూజ్. అదే మీరు పాకిస్తాన్ లో చూసుకుంటే నో ఫస్ట్ యూజ్ వాళ్ళకు లేదు. కాబట్టి దే మే గో టు దట్ ఎక్స్టెంట్ ఆల్సో అన్నది ఒక ప్రమాదకరమైన పరిస్థితి. అందువల్ల భారతదేశం ప్రస్తుతం ఆలోచించుతున్న విధానాల్లో దీన్ని కూడా ఒక ఫ్యాక్టర్ మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు నార్త్ కొరియా తీసుకుంటే ఒక చిన్న దేశం, దానికి ఏ విధమైన ఆర్థిక వనరులు లేవు, కానీ అక్కడ ఉన్న అధ్యక్షుడు కిమ్ ఒక 3-4 నెలల్లో ఒక ప్రయోగం చేస్తుంటాడు. దగ్గర 3000 కిలోమీటర్లు వెళ్లే న్యూక్లియర్ హెడ్స్ ఉన్న మిసైల్స్ ఉన్నాయి మా దగ్గర అని. కాబట్టి ఇన్ని ప్రపంచ దేశాలు కూడా కిమ్ తో డీల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రధానమైన కారణం న్యూక్లియర్ వెపన్స్ ఉండడం. కాబట్టి పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ కేపబిలిటీ ఉంది. కాబట్టి మనం ఆల్ అవుట్ వార్ వెళుతున్నప్పుడు ఈ ఫ్యాక్టర్ ను కూడా తీసుకోవాల్సిన ఒక అవసరం. సో నా దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు ప్రపంచం యొక్క అందరి యొక్క మద్దతుతో పాకిస్తాన్ దేశంలోని ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించే ప్రయత్నాలు భారతదేశం చేయాలి అన్నది నేను అనుకుంటాను. ఇంతవరకు వచ్చాక అంటే ఎన్నడూ లేనిది, ఈవెన్ ఇఫ్ సింధు నదీ జలాలు కూడా కట్ చేయాలి అని నిర్ణయం తీసుకుని అది అమలు పరుస్తున్న వేళ ఇక దౌత్యంతో పని అయ్యే ఛాన్స్ లేదనుకోవచ్చా సార్? ఖచ్చితంగా వారు తప్పదంటారా చివరిగా ఈ ఇష్యూకి సంబంధించి? అంటే అమెరికా చూస్తే డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే, బోత్ కంట్రీస్ షుడ్ ఫైండ్ ఏ వే ఆఫ్ సాల్వింగ్ ది ఇష్యూ అని ఆయన మాట్లాడుతున్నాడు. అవునండి, అవును. పాకిస్తాన్, భారత్ రెండు కూడా నాకు దగ్గరవే అని ఆయన మాట్లాడాడు. అవునండి. ఆ విధమైన ఆయన అబ్జర్వేషన్స్ కూడా చేయడం జరిగింది. కాబట్టి దే విల్ ఫైండ్ ఏ వే అన్నట్టుగా ఆయన మాట్లాడారు. కాబట్టి డెఫినెట్ గా ఈ టెన్షన్స్ అన్న వాటిలను పరిష్కరించడానికి అన్ని దేశాలు కూడా చూస్తున్నాయి. కానీ మనం ప్రతిసారి ఎన్నిసార్లు ఈ ఓపిక పట్టాలన్నది కూడా మన దేశంలో జరుగుతున్న ప్రధానమైన చర్చ అయింది. అంతేగా సార్, ఓర్పు కూడా ఒక హద్దు ఉంటుంది. కాబట్టి దానికి కూడా ఎట్ ది సేమ్ టైం ఒక రోగ్ నేషన్ తో మనము యుద్ధానికి వెళ్ళాలన్నా కూడా ఒక ఆలోచించాల్సిన అంశం. అంటే వాళ్ళకి పోయేదేమీ లేదు. ఎందుకంటే మనం ఎకానమీలో బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాం. ఆర్థికంగా మనం 5వ ఆర్థిక వ్యవస్థలో ఉన్నాం. త్వరలో అది 3వ స్థానంలో మనం వెళ్ళబోతున్నాము. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే, ఇదంతా కూడా డైవర్ట్ అవుతుంది మనకి. ఇప్పుడు చూసుకుంటే యుద్ధం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మొదలు పెడితే మన ఎకనామిక్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా ఉంటుంది. తర్వాత ఏంటంటే వాళ్ళ నుంచి కూడా రెసిస్టెన్స్ ఎదురవుతుంది. ఇది చిన్న దేశం కాదు, వాళ్ళ దగ్గర కూడా F-16s ఇలాంటి విమానాలు, తర్వాత ముఖ్యంగా న్యూక్లియర్ వెపన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ జనరల్ గా ఈ రోజు దౌలత్ గారు అని చెప్పి ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ కశ్మీర్, ఎక్స్ R&D చీఫ్, ఆయన కూడా అన్నారు ది వార్ షుడ్ బి ది లాస్ట్ రిసార్ట్. అదొక చివరి అన్యాయంగా మనం చూడాలి, కానీ దాన్ని ముందుగా మనం తీసుకెళ్లే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి ముఖ్యంగా టెర్రరిజం మీద యుద్ధం, అది కూడా ఇంతకు ముందు లాగా కాకుండా అన్ని దేశాల యొక్క మద్దతుతో ఒక లాంగ్ స్ట్రాటజీ మాట్లాడుకొని, అసలు టెర్రరిజం అంటేనే అక్కడ ఉండే ప్రసక్తి లేకుండా మనం చేయగలిగితే, అక్కడ తలదాచుకున్న అంతర్జాతీయ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు, హఫీజ్ సయ్యద్ లాంటి వాళ్ళు, మౌలానా మసూద్ అజర్ లాంటి వారు, వీళ్ళందరినీ కూడా మళ్ళా మన భారతదేశానికి తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళంతా కూడా అక్యూజ్డ్. మనం IC-814 ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ యొక్క వాళ్ళంతా కూడా ఇందులో దే ఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్. తర్వాత ముంబై అటాక్స్ కావచ్చు, నార్కో టెర్రరిజం కావచ్చు, వీటన్నిటిలో కూడా వీళ్ళు వాంటెడ్ పీపుల్. కాబట్టి వాళ్ళని తీసుకురావాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారతదేశంతో ప్రత్యక్ష యుద్ధంలో నిలవలేదు, అది కూడా తెలుసు వాళ్ళు.
అందుకని అప్రత్యక్ష యుద్ధం అంటే ఈ ప్రాక్సీ వార్ చేస్తుంటారు వాళ్ళు. అంటే ఈ విధంగా ఉగ్రవాద చర్యలు, తర్వాత మాదక ద్రవ్యాలు భారతదేశానికి పంపించే ప్రయత్నాలు, ఆ తర్వాత ఫేక్ కరెన్సీ, కౌంటర్వీట్ కరెన్సీ. సో వీళ్ళు ఈ విధమైన ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ మనం చేయలేమని. సో భారతదేశం ఈ ఇన్సిడెంట్ ఆధారంగా ప్రపంచ దేశాల మద్దతుతో ఏ విధంగా ఇజ్రాయెల్ 1972లో వాళ్ళ అథ్లెట్స్ ను ఏ విధంగా అక్కడ చంపడం జరిగిందో, ఆ తర్వాత వాళ్ళు వ్యూహాత్మకంగా అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏ విధంగా అసాసినేట్ చేశారు, ఫోకస్డ్ టార్గెట్స్ ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళి మన లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో, టెర్రరిజం లాంచ్ ప్యాడ్స్, తర్వాత వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్, వీటన్నిటిని కూడా ఉద్ధ్వస్తం చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే తర్వాత మిగతా దేశాలు పాకిస్తాన్ మీద ప్రెషర్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఉగ్రవాదం మీద చర్యలు తీసుకోవాలనే విధంగా వారు చేయగలిగితే ఒక ప్రపంచానికి అంతా కూడా ఒక తలనొప్పి అన్నది పోతుంది. ఇప్పుడు 2001 తీసుకున్నా కూడా ఫైనల్ గా అందులో ఉన్న ఉసామా బిన్ లాడెన్ ఫైనల్ గా పాకిస్తాన్ లోనే తలదాచుకున్నాడు. ఇది కూడా అమెరికాకు తెలుసు. కాబట్టి ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న దేశంగా ఉన్న పాకిస్తాన్ ని అందరూ కలిసి ఒక సొల్యూషన్ గానీ ఫైనల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇది సరి అయిన ఆదును. మన భారతదేశం కూడా విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ఆ విధమైన ప్రయత్నాలు వారు అందరితో మాట్లాడుతూ చేస్తున్నారు. సో లెట్ us wait. డెఫినెట్లీ మనకు ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉంది. తర్వాత కమిటెడ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత మొత్తం ప్రతిపక్షాలు, మొత్తం 140 కోట్ల మంది ప్రజలు కూడా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. కాబట్టి దీన్ని మనం ఇంత అంతర్జాతీయ మద్దతుతో ఒక ఉగ్రవాదం అన్నదాన్ని పాకిస్తాన్ యొక్క మ్యాప్ నుంచి తీసివేయాలన్నది ప్రధానమైన సంకల్పం అని నేను అనుకుంటాను. సార్, డెఫినెట్లీ సార్, ఆచితూచి వ్యవహరించాలి ఖచ్చితంగా. కానీ పాకిస్తాన్ అయితే మాత్రం తన వక్రబుద్ధిని చూపించుకుంటూనే ఉంది సార్. సార్, నో ప్రాబ్లం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.